గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఇవాళ ప్రధాన పేపర్లో వచ్చిన వార్తలన్నీ చూసాం కదా. ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి 45 రోజుల పాటు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల ప్రచారం హోరెత్తిచ్చారు. సో ఇవాళటితో ఈ యొక్క ప్రచారం ముగియబోతుంది. ఇక ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఈ ఏపీలో ప్రత్యేకంగా ఏపీ వైపు ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రచార పర్వం అంతా కూడా మనం చూసాం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కూటమి సభ్యులు ఏ రకమైన ప్రచారం చేశారు, ఆ 45 రోజులు జరిగిన పరిణామాలు, సో ఇవన్నీ కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా మనం చూసాం. మరి ఎల్లుండే అంటే సోమవారం రోజు మరి పోలింగ్ జరగబోతుంది. మరి ఆయా పార్టీ నేతలు మేనిఫెస్టోలు ప్రకటించారు. టీడీపీ సూపర్ 6 అంటూ ఒక మేనిఫెస్టో ప్రకటించింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నవరత్నంలో దానికి అదనంగా కొంత నిధులు కేటాయించి ఒక మేనిఫెస్టో ప్రకటించారు. అయితే ఈ ఇరువురు నేతలు కూటమి కావచ్చు, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరు సభలు పెట్టినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ చూసినా వేలల్లో లక్షల జనం వచ్చారు. మరి ఓటింగ్ రోజు, పోలింగ్ రోజు ఎవరి వైపు ఉంటారు అనే దానిపైనే చూడాల్సి ఉంటుంది. ఇక ప్రధాని మోదీ సభలు కూడా మనం చూసాము. సభలతో పాటు రోడ్ షోలు కూడా మోదీ నిర్వహించారు. మరి ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిస్తాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు, బీజేపీ నుంచి సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు, ఇక అనలిస్ట్ ఎస్కే ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి మాణిక్యరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజుతో తెరబడనుంది, అయిపోతుంది 45 రోజుల ప్రచారం. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఏ రకంగా ప్రచారం చేశారు, ఏమనిపిస్తుంది ఈ 45 రోజుల ప్రచారంలో ఎలా జరిగిందంటారు? నమస్కారం అండి మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, వీక్షకులందరికీ నమస్తే అండి. ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలు కూడా ఈ 5 ఏళ్ల నుంచి వాళ్ళు పడ్డటువంటి బాధలు, కష్టాలు, వాళ్ళు కోల్పోయినటువంటి స్వేచ్ఛ, వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి విధ్వంసం, వీటన్నిటిని కూడా చూస్తూ రోడ్ల మీదకి కూటమి సభ్యులు, కూటమి నాయకులు ఎవరు మీటింగులు పెట్టినా లక్షలాదిగా తరలివచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా మేము కూటమిని గెలిపించుకుంటామనే ఆశ వాళ్ళ ముఖాల్లో కనపడతా ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల నుంచి ప్రతి చోట, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా రాయలసీమ జిల్లాల్లో ప్రతి చోట ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక చోట ప్రతినిత్యం విధ్వంసం జరిగింది, ప్రతినిత్యం గొడవలు జరిగినాయి, ప్రతినిత్యం దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. వీటన్నిటినీ కూడా వాళ్ళు ఇప్పటివరకు, ఇందాక ఆఫ్ ద రికార్డ్ లో ప్రసాద్ గారు చెప్పినట్టు, చాలా తెలివిగల వాళ్ళంటే, ఆంధ్ర వాళ్ళంటే వాళ్ళు కడుపులో ఆవేదన పెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రచారం అయితే ఈ రోజుతో ముగుస్తుంది. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి సభలు కూడా చాలా విలువల అంటే మాణిక్యరావు గారు మీరు అన్నట్లు, మాణిక్యరావు గారు దయచేసి మీరు అన్నట్లు ఇక్కడ టీడీపీ మేము ఎక్కడ సభలు ప్రచారం చేసినా, సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రజలు లక్షల్లో వచ్చారని మీరు అంటున్నారు. అట్ ద సేమ్ టైము ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ ప్రచారం చేసిన, సభలు పెట్టే సమావేశం ఆ స్థాయిలోనే వచ్చారు కదా. ఇప్పుడు ఇదే కదా అందరూ ఆలోచిస్తుంది. అదేంటి సరే ఎట్లా ఉంటుంది అంటే, సరే మీరు అన్నట్లు ప్రచారం చేసినప్పుడు, సభలు పెట్టినప్పుడు జనము రాలేదు అనుకుంటే అనుకోవచ్చు, ఓహో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని. మీకు ఏ రకంగా వచ్చారో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ స్థాయిలోనే వచ్చారు కదా. ఇక్కడ వ్యతిరేకత అనేది మాకు వచ్చినటువంటి జనాన్ని మీరు చూశారు. మాకు మీటింగ్ పెట్టుకుంటే కనీసం గవర్నమెంట్ నుంచి ఆర్టీసీ బస్సులు ఉండేవి కాదు. బస్సులు ఇవ్వడానికి ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, ప్రైవేటు వాహనదారుల్ని బెదిరించేటువంటి వాళ్ళు. స్వచ్ఛందంగా మేము అనేకమైనటువంటి మీటింగ్లకు నేను వెళ్ళాను. స్వచ్ఛందంగా వాళ్ళకున్నటువంటి ట్రాక్టర్లు, వాళ్ళకున్నటువంటి వెహికల్స్, 2 వీలర్స్ మీద ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి జనాన్ని మీరు చూసుంటారు. బస్సులు కుప్పల తెప్పలుగా ఎక్కడ పడితే అక్కడ, బస్సుల్లో జనం లేకపోయినా బస్సులు విపరీతంగా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరికి ఒకే రకంగా వచ్చినటువంటి పరిస్థితి కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది, కాస్త ఎడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్లా బలవంతంగా తీసుకొచ్చుకున్నారో మనం చూసాం. ప్రతిపక్షాల సభకి అనేకమైనటువంటి అవరోధాలు ఎట్లా కల్పించారో కూడా మనం చూసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతిపక్షాల సభలకి వాళ్ళు ఎన్ని అడ్డుకట్టలు వేసినా ప్రజలు ఏ విధంగా వచ్చారు అన్న దానికి వాళ్ళు ఇప్పటి వరకు నియంత్రణలో నుండి, లేకపోతే ఇప్పటి వరకు అనిశ్చితలో నుంచి వాళ్ళు కోరుకున్నటువంటి దాన్ని చెప్పడం కోసం
లేకపోతే వాళ్ళ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరుతాయో అక్కడికి వచ్చినట్టుగా మీకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విధ్వంస పాలన నుండి ఈ రోజు ప్రజలు స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన కోరుకుంటా ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో వనరులు ధ్వంసం జరిగిందో వాటిని ఇక జరగకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందువల్ల కూటమి సభలు నేను అదే అంటున్నాను మాణిక్యాలరావు గారు, నిజంగా మీరు అన్నట్లు ప్రజలు ఆ స్థాయిలో ఉన్నారు. ఇక్కడ ఈ పాలనకు సంబంధించి మీరు ఇది ఏదంటున్నారు, రాక్షస పాలన అదే మరొకటి అంటున్నారు. ఆ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంటే జనం ఈ స్థాయిగా రారు కదా అనేది జగన్మోహన్ రెడ్డికి. నేను చాలా స్పష్టంగా చెప్పానండి మీకు. రైట్. జగన్మోహన్ రెడ్డి సభల్ని ఏ విధంగా బలవంతం చేసుకున్నారో మీరు చాలా వీడియోలో చూశారు. బస్సులు ఆర్టీసీ బస్సులు ఎట్లా పెట్టుకున్నాడు, ఆర్టీసీ బస్సులో మద్యాన్ని ఏ విధంగా సప్లై చేశాడు, డబ్బులు ఇస్తూ ఎట్లా దొరికిపోయారు, అయినా కానీ మీటింగ్ వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు పారిపోతా ఉన్నారో మనం చూడలేదా? అట్లా మాకు అలాంటి వనరులు లేవు కదా, బస్సులు లేవు కదా, బస్సులు పెట్టనీయలేదు కదా. ఆర్టీల తోటి మాకు ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకుంటే అట్లా ఇబ్బంది పెట్టారు కదా. అయినా కానీ ఆ నిర్బంధాలన్నీ తట్టుకొని ఆ బాధలన్నీ కూడా తట్టుకొని ప్రజలు వచ్చేటువంటి పరిస్థితి మీకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి సభలో జనం ఎంతసేపు నిలబడతా ఉన్నారు. మాణిక్యాలరావు గారు ప్లీజ్ ఒక నిమిషం. గుడ్ మార్నింగ్ అండి సుహాసిని ఆనంద్ గారు. నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, ఎలా ఉంది ఈసారి? మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. ఇప్పటికే ప్రధాని కూడా వచ్చారు, రోడ్ షోలు నిర్వహించారు. ఆ ప్రధాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? అందుకే ఈ లాస్ట్ 4-5 డేస్ మోదీ గారు వచ్చిన తర్వాత ఇంకా పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. వాతావరణం అయితే చాలా బాగా మారింది. ఎందుకంటే ఒకటి లీడర్స్ అందరూ రావడం, స్టార్ క్యాంపెయినింగ్ రావడం అన్నది మనకి సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏ పార్టీ ఎంతవరకు ఎవరెవరికి చేసింది అన్నది ప్రజలకి చాలా క్లారిటీ ఉంది. చాలా వరకు ఈసారి సైలెంట్ ఓటింగ్ కూడా జరిగే ఒక అవకాశం ఉంది. అండ్ సభలు సమావేశాలు మాత్రమే కొలబద్ద అని అనడానికి కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు చాలా పెద్ద ఎత్తున వచ్చారు, కానీ అది ఏ విధంగా ఓట్ శాతంలో కన్వర్ట్ అయింది అన్నది మనం చెప్పలేం, ప్రజల నాడి ఎలా ఉంటుంది అని. పోనీ అలా అని ఈరోజు ఈ డబ్బులు పంపిణీ, ఏదో రకంగా నగదు పంపిణీ, ఇవన్నీ కూడా చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. వీటి వల్ల కూడా ఏదైనా వస్తుందా ఒకటి ఎఫెక్ట్ అంటే ఇది కూడా ఎక్స్క్లూజివ్ గా ఇది కూడా వచ్చే పరిస్థితి అయితే లేదండి. సో ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే అంటే 2 రకాల చూశారు ప్రజలు, 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు. కాబట్టి ఒక కూటమిగా ఈసారి ఒక 3 పార్టీల యొక్క ఉద్యమాలు, 3 పార్టీల యొక్క విజను, 3 పార్టీల యొక్క కలయిక వల్ల సమిష్టిగా ఈ రాష్ట్రానికి చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఒక అభివృద్ధి ఉంటుంది అన్న ఒక కోణంలో. ఎందుకంటే ఎప్పుడైనా సరే కొన్ని ఒడిదుడుకుల తర్వాత ఏర్పడిన బంధం చాలా గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే ఆ చిన్న ఏమన్నా 1-2 ఇబ్బందులు పడినా, కొంత పొరపాటు అనేది అనిపించినా, ఈసారి ఒక పూర్తి అవగాహనతో ఎట్టి పరిస్థితిలోనూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం పటిష్టంగా చెయ్యాలి అన్న ఒక సంకల్ప బలంతో ముందుకు ఏ విధంగా అయితే అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి సంకల్పం తీసుకున్నారో, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉంటే మరింత మెరుగ్గా మనకు ఆంధ్రప్రదేశ్ కి, అందులోనూ ఈ 10 సంవత్సరాల్లోనూ చూసాం భారతీయ జనతా పార్టీ ఏదో ఒకసారి ఆ ప్రభుత్వం ఉందని, ఒకసారి ఈ ప్రభుత్వం ఉందని ఎక్కడా కూడా వివక్ష లేదు. కంటిన్యూస్ గా ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిన చేయూత ఎక్కడికక్కడ, అంటే ఒక ప్రభుత్వానికి ఏ విధంగా చేయూతను అందించాలో, ఏ విధంగా ఎక్కడ జాప్యం చేయకూడదో ఆ విధంగా చాలా హుందాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మేము అనుకున్నవేంటి, సెంట్రల్ 100% ఒక మా పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంటి, జాతీయ సంస్థలు ఏంటి, రోడ్స్ ఏంటి, సుహాసిని గారు ఒక పాయింట్. సుహాసిని ఆనంద్ గారు, సో ఓకే మీరు ఇంతకుముందు అన్నట్లు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ రకంగా చేశారు, సంకల్పంతో ఉన్నారు, గెలవాలి. సో మోడీ గారు వచ్చారు, ఓకే, రోడ్ షోలు నిర్వహించారు, సభలు నిర్వహించారు. కానీ మోడీ 3-4 సభలు పెట్టినప్పుడు కేవలం ఒక్క సభలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి పైన టార్గెట్ చేసి విమర్శలు చేశారు. తర్వాత ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పైన చేయకుండా జస్ట్ పాలన పైన చేశారు. దీన్ని ఏ రకంగా, అంటే మోడీ జగన్ బంధం ఇంకా తెగిపోలేదు అనుకోవాలా, ఏ రకంగా చూడాలి?
ఒక క్వశ్చన్ అడుగుతానండి. మనకి ఇక్కడ పార్టీలు ఉన్నప్పుడు, పార్టీ నాయకులు ఉన్నప్పుడు వ్యక్తిగత విద్వేషాలు ఉంటాయి ఆ పార్టీల్లో, మీరు చెప్పండి. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం అంతవరకే. ఒక ప్రభుత్వం ఏ విధంగా పాలన చేసింది, ఆ ప్రభుత్వం ఏమేమి తప్పులు చేసింది, మా ప్రభుత్వం అయితే దాన్ని ఏ విధంగా సవరించుకుంటుంది, ఇంకెంత అద్భుతంగా పాలనను అందిస్తాము, అది ఎక్కడా కూడా వ్యక్తిగత కక్షలకి, కక్ష సాధింపు చర్యలకి అస్సలు పొలిటికల్ పార్టీయే కాదండి, అది ఎక్కడా కూడా ఉండదు. అది కరెక్ట్ కూడా కాదు. ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పులు మేము ఎత్తి చూపించారు మోడీ గారు. ఒక మంత్రివర్గం అన్నారు, ఇక్కడ ఏ విధంగా అవినీతి జరుగుతోంది, పూర్తిగా కరప్షన్ గా ఏ విధంగా కూరుకుపోయింది, ఏ విధంగా అయితే వీళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రథమ హామీయే వాళ్ళు దఫదఫాలుగా చేస్తా అన్నది, ఇంకా పూర్తిగా సిండికేట్ ఫామ్ అయ్యి లిక్కర్ ని ఏ విధంగా గవర్నమెంట్ సేల్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఏం మేము చెప్పింది కాదు కదా, కళ్ళ ముందు చూస్తున్నారు కదా ప్రజలు. సో ఇవన్నీ మ్యాటర్స్, ఇవన్నీ క్యాల్కులేషన్ ఇంకా అండి. మనం ఒక సంక్షేమం ఒకటే కాదండి, సంక్షేమము, అభివృద్ధి, అట్ ది సేమ్ టైం మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఎంత ఎత్తులో నిలబెట్టాము, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇక్కడ ఉన్న డేటా ఏ విధంగా, అంటే అటు ఉద్యోగ కల్పన, ఇటు వనరులు ఏ విధంగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నాము, అన్నిటినీ మించి ఇక్కడ అన్ని వర్గాల వారిని సమగ్రాభివృద్ధి ఏ విధంగా క్లారిటీతో ప్రజలు ఉన్నారండి. రైట్. సునీత గారు, గుడ్ మార్నింగ్ అండి. సునీత గారు, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉన్నారు, ఇది టీడీపీ బీజేపీ చెప్తూ ఉన్నారు, ఈ పాలనకు సంబంధించి ప్రజలందరూ కూడా ఒక క్లారిటీగా ఉన్నారు, ప్రజలు ఎవరి వైపు ఉండాలనే దానిపైన. ఎక్కడ సభలు పెట్టా కూడా ఏ స్థాయిలో ప్రజలు వచ్చారో చంద్రబాబు నాయుడు సభలు పెట్టినప్పుడు అనేది మాణిక్యాలరావు గారు చెప్పారు. ఎలా ఉండే అవకాశం ఉంది ఏంటి, మరి మీరు సభలు పెట్టారు, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్తే అండి. ఈరోజు సభలు మాట్లాడండి ప్లీజ్. ఈరోజు సభలు ఇవన్నీ చూసుకున్నట్లయితే అందరూ సభలు పెట్టారు, అందరూ ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు వచ్చిన జనాన్ని మనం చూసాం. ఇవి ఇందాక మిత్రులు ఇద్దరు కూడా చెప్తూ ఏదేదో చెప్పారు. ఏమండి, ప్రజలు ఆల్రెడీ ఎవరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓట్లు వేయాలి అని. వీళ్ళిద్దరూ మాట్లాడుతా ఉన్నారు దుర్మార్గపు పాలన, దుష్ట పాలన అని చెప్పి ఇందాక మాణిక్యాలరావు గారు కూడా చెప్తా ఉన్నారు. ఏమండి, ప్రజలు నిజంగా అటువంటి పాలన ఒక్కటి గమనించండి, నిజంగా అటువంటి పాలన ఉన్నట్లయితే వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ తీసుకున్న వాళ్ళు కాబట్టే వాళ్ళు స్వచ్ఛందంగా రావటం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ మద్దతును తెలియజేయడం జరిగింది. సభలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు అని కాదు అని చెప్పి కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. మరి టీడీపీ వాళ్ళు పెట్టిన సభలకి వచ్చిన జనం అందరూ కనుక, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సభలందరికీ కనుక జనం కనుక వచ్చినట్లయితే మరి ఆయన ఆ రోజునే గెలిచి ఉండాలి. బస్సులు పెట్టి తరలించారు జనాన్ని అని చెప్తా ఉన్నారు. మరి 2014లో మరి అప్పుడు వాళ్ళు మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళు కూడా, టీడీపీ వాళ్ళు కూడా ఇలాగే బస్సులు పెట్టి సభలకి జనాలను తరలించారా? ఇవన్నీ మాటలు కాదండి. జనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పబ్లిక్ డిసైడ్ అయిపోయారండి. వాళ్ళకి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి కలిగింది. ఆ లబ్ధి కలిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా డిసైడ్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి అని వాళ్ళు కోరుకుంటా ఉన్నారని వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ ఒకటి సునీత గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే ప్రజలు డిసైడ్ అయిపోయారని మీరు చెప్తూ ఉన్నారు, కానీ 2014 జరిగిన పరిస్థితులు వేరు, 2019లో జరిగింది. ఇక్కడ ఏంటి అంటే కూటమి కదా, ఇక్కడ ఒకవైపు ప్రధాని ఉన్నారు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సరే గతంలో పోలిస్తే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా కాస్త మెరుగుపడ్డది. అదేవిధంగా ఈ జగన్ ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పారు, ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు, కానీ రాష్ట్రాన్ని ఏమీ చేయలేకపోయారు అని ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయని చెప్తున్నారు కదా. సో ఇది కాస్త నెగిటివ్ అయ్యే అవకాశం కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ మెరుగుపడింది అని మీరు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికి కూడా జనసేనలో కుమ్ములాటలు, రేపు ఎల్లుండి ఎలక్షన్స్ పెట్టుకొని కూడా జనసేనలో కుమ్ములాటలు మనం చూస్తా ఉండట్లేదా? వాళ్ళ పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదని ఈ రోజు కూడా కుమ్ములాటలు జరుగుతా ఉన్నాయి. ఏమండి, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళ కూటమి ఇవంతా కూడా జనాలు గమనిస్తానే ఉన్నారండి. గతంలో వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు? ఏమంటే ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు టీడీపీని ఎంత విమర్శించారు, అది వెనక్కి తీసుకుంటా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని అన్నారు, అవన్నీ వెనక్కి తీసుకుంటా ఉన్నారా? వ్యక్తిగతంగా కాదండి, పార్టీల పరంగా కూడా అన్న మాటలు అవన్నీ కూడా వెనక్కి తీసుకొని వీళ్ళొక కూటమి కట్టడం అంటే దాని అర్థం ఏంటండి?
శత్రువు బలంగా ఉన్నాడని వీళ్ళు నమ్మబట్టే, జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసమే వీళ్ళందరూ కూటమి కట్టి ముందుకు వచ్చారు, కానీ విడివిడిగా పోటీ చేస్తే నెగ్గలేమనే ఆలోచనతోనే కదండి. అంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది కదా మీరన్నట్టుగానే. రైట్, ఓకే అండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రసాద్ గారు, మీరు కూడా వెళ్ళొచ్చానని చెప్తున్నారు, ఏపీ అంతా తిరిగి వచ్చానని చెప్పేసి చెప్తారు. ఎలా ఉంది ఏంటి? ఒకవైపు ఏ పార్టీలో చూసినా, ఏ పార్టీ మీటింగ్లు పెట్టినా కూడా జనాలు 6 స్థాయిలో వచ్చారు, లక్షల్లో వచ్చారు. పవన్ కళ్యాణ్ పెట్టినా వచ్చారు, చంద్రబాబు నాయుడు పెట్టినా వచ్చారు, ప్రధాని మోడీ సభకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చారు. ముందుగా 60 ఫ్రాక్షన్ నమస్కారం. అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇందాక పెళ్లి మాణిక్యరావు గారు బాగానే నాది రిట్రీట్ చేశారు. నేను కూడా మళ్ళీ కన్ఫర్మ్ అయ్యి చెప్తున్నా దానికి. వాళ్ళు నిజంగా చాలా తెలివైన వాళ్ళు ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తున్నారు. లోపల ఏముందో బయటకు ఏం మాట్లాడతారు అసలు రెండింటికి పొందనే లేదు నేను తిరిగిన దగ్గర. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు ప్రజలకి కావాల్సింది ఏంటంటే కొన్ని తీవ్ర పరిణామాల తర్వాత ప్రభుత్వాలు ఎలా పరిరక్షించాయి అనే దాని మీద ఎక్కువగా బేరీ చేసుకుని ముందుకెళ్తున్నాయి. తర్వాత ఈ కూటమి యొక్క సారాంశం 2014 నుంచి 2019 దాకా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే చెప్పాలి. ఆల్మోస్ట్ 3.5 years. లాస్ట్ 1 year వీళ్ళకి ఒకరికి నచ్చక వాళ్ళు జుట్లు బిక్కుని చచ్చారు తర్వాత తప్ప అసలు వాస్తవానికి ఈ ప్రభుత్వంలో వాళ్ళకి వచ్చింది ఏంటి, ఈ ప్రభుత్వంలో వచ్చింది ఏంటి అంత కంపారిజన్ ప్రజల దగ్గర చాలా నిగూఢంగా ఉంది. అండ్ దే నో స్ప్రెడ్ ఈవెన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ కూటమి యొక్క మీరు ఎందుకంటే జన సమూహాలు జన సంద్రోహాలు అంటున్నారు, వీళ్ళని కూటమి మీటింగ్లే కదా సార్. ఓన్లీ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు పెట్టిన సభలు తప్ప ఈ ఎన్డీఏ కూటమిలన్నీ సందుల్లోనూ గొంతుల్లోనూ పెట్టుకుని మీటింగ్లే కదా. ఇప్పుడు సిద్ధం సభ అదే పెట్టినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అలా పెట్టాడు, అంత గ్రాఫిక్స్ చూపించారని చెప్పి. దేర్ ఆర్ 3 phases. నేను అదే చెప్తున్నా. సిద్ధం సభలు ఎప్పుడైతే ఉన్నాయో అండ్ సిద్ధం సభలకి వీళ్ళు తెలుగుదేశం ఇనిషియల్ గా పెట్టిన సభలకి తర్వాత ఎన్డీఏ కూటమి పరంగా నరేంద్ర మోడీ గారు పెట్టిన సభలకి ఒక హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభావంతో దేశం అంతా నరేంద్ర మోడీ గారి భరోసా, నరేంద్ర మోడీ గారి భరోసాతో మొత్తం దేశం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి కూడా అదే భరోసాతో వస్తే ఏమైంది, మొత్తం వ్యవస్థలన్నీ భరోసాతో నరేంద్ర మోడీ గారికి అనుగుణంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే నేను ఎలక్షన్ కమిషన్ స్పందించిన విధానం చూస్తే అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ లో అనుకుంటాను ఈ విధంగా ఒక ఇండిపెండెంట్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా ప్రతిస్పందించడం. ఇక్కడ రైతు బంధు పథకానికి లేని అవరోధాలు, గతంలో పసుపు కుంకుమకి ఎలక్షన్ కోడ్ లో ఉన్నప్పుడు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఇచ్చిన దానికి లేని అప్రాన్షన్స్, ఇది ఏమో గతంలో బటన్ నొక్కే రాష్ట్రం. ఇది స్కెడ్యూల్ ప్రకారం 4-5 ఏళ్ళు బట్టి వెనక్కి చూసుకుంటే కూడా స్కూల్ మేలోను ఏప్రిల్ మేలో జూన్లోనూ జరుగుతారు. ఆ విద్యా దీవెన విద్యా కానుకలు అప్పుడు నొక్కుతారు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు నొక్కుని ఉండరు కదా. గతంలో ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎవరెవరో పొత్తుల కోసం ఫస్ట్ ఫేజ్ లో జరగవలసిన ఎలక్షన్ ఎప్పుడు February March లో జరగవలసింది అలా దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. కావాలంటే ఆ కూటమిలోని జనసేన దగ్గర నుంచి నాకు ఢిల్లీ ఇన్ఫర్మేషన్ ఉంది, డిసెంబర్లోని జనవరిలోని ఫిబ్రవరిలో ఎలక్షన్ అని అలవాటు చేసిన ఉదంతాలన్నీ మర్చిపోతే మనం చేస్తాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తి అయితేనండి. ఇప్పుడు వ్యక్తిగత దోషాలు, వ్యక్తిగతం గురించి మేడం చాలా బాగా పట్టారు. అవకాశవాద రాజకీయాలకి బీజేపీని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి పరంగా ఏం గెలిచినా అది మాదే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం గెలిచినా అది మాదే అన్న ఇల్యూషన్స్ లో వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని గోడ మీద పిల్లి రాజకీయాలకి తెరలేపారు. ఎందుకంటే 25 గట్టి 25 బీజేపీకి. దేశవ్యాప్తంగా వాళ్ళు మోడీ భరోసా 400 సీట్లని ఊగిసలాడుతున్నారు, కానీ 210 నుంచి 240 దాకా ఢిల్లీ బీజేపీ కార్యాలయమే ఓటంకించి మరీ చెప్తుంది ఇక్కడ మొమెంటం అంత లేదు సిచ్యువేషన్స్ అని. వాళ్ళు ఏంటంటే సదరన్ రీజియన్ లో హైయెస్ట్ పాకెట్ చేసుకుందాం అనుకుని విశ్వ ప్రయత్నం చేస్తూ ఇక్కడ తెలంగాణలో కూడా బలమైన రీజనల్ పార్టీలతో యుద్ధాలు చేస్తున్నారు. కానీ ఒకటి నేను ఇంతకుముందు అన్నట్లు మోడీ ఎక్కడ కూడా మనం చూసాం సభలు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో టార్గెట్ ఎక్కడ కూడా ఆ మాట్లాడలేదు. నాకు తెలిసి మొన్నటి ఒక సభలో తప్ప ఏ రకంగా చూడాలి అంటే ఇంకా బంధం ఇంకా ఉంది అనుకోవాలా, గత బంధం జగన్మోహన్ రెడ్డితో ఉంది అనుకోవాలా, ఏ రకంగా గత బంధం ఆయన దగ్గర అంటే నిజంగానే ప్రభుత్వం వీళ్ళు చెప్పినట్టు అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేను ఏం అభివృద్ధి చేశానో అది చూసి ఓటేయండి అని చెప్పారో అది గ్రహించే మోడీ జగన్ పైన విమర్శలు చేస్తలేరు అనుకోవాలా? కాదు 25 సీట్లు మెయిన్ టార్గెట్ వాళ్ళకి. ఓకే, ఇప్పుడు 20 సీట్లు ఇప్పుడు ఎన్డీఏ పరంగా వీళ్ళకి అయ్యో జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో జాయిన్ అయిపోతారని బాధ బందిరి ఏముండదు. తెలుగుదేశం వాళ్ళు ఎగేసుకుని పడిపోతారు బీజేపీ పక్కన. ఈ బీజేపీ వాళ్ళు అయ్యో తెలుగుదేశం వెళ్తూ ఉన్నది కాబట్టి వీళ్ళకి ఎలాగన్న ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీకి కూడా ఉండదు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కోయిలేషన్ గవర్నమెంట్ వస్తే విశ్వరూప జగన్మోహన్ రెడ్డి చూడొచ్చు. కోయిలేషన్ గవర్నమెంట్కి ఆపర్చునిటీ ఉండి కూడా 2 ఛాన్సులు తీసుకుని 2 మినిస్టర్లు ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తెలుగుదేశం ఏ విధంగా పరిరక్షించిందో మనం అందరూ చూసాం. ఇవాళ మీకు ఈ 2 ఆపర్చునిటీ పాలిటిక్స్ లో జరుగుతున్న దగ్గర స్వార్థ ప్రయోజనాలు పరిరక్షిస్తుంది ఏకైక పార్టీ ఏదంటే బీజేపీ.
అట్ ద కాస్ట్ ఆఫ్ బీజేపీ ఇవాళ ఉన్న రీజనల్ పార్టీలన్నీ పనిచేస్తున్నాయి. నేను ఎప్పటి నుంచో చెప్తుంటాను, వెస్ట్ బెంగాల్ ఫార్ములా 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ 1, 2, 3 ఫార్ములాలో ఎత్తి అవతలిసిరేస్తారు. ఈ టర్మ్ ఎవరిది అంటే ఈ రోజు కనుక రాజకీయాల్లో ఒక పార్టీ కనుక అధికారంలో రాకపోతే శాశ్వతంగా సమాధి గట్టి ఉదంతాలకి బీజేపీ తెరలేపుకుంది. అందుకనే ఇక్కడ ఎవ్వరికి అనుమానం రాకుండా ఒక పొత్తున్న ప్రాతిపదిక మీద నడిపిస్తూ కథని అసలైన కథకని రేపు ఎలక్షన్స్ తర్వాత ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మీకు గమనించుకోగలిగితే వీళ్ళకి 0.8% ఉంది బీజేపీకి ఓటు బ్యాంక్. ఏ ప్రాతిపదిక పైపచ్చి ఒరిజినల్ బీజేపీ ఎవరికి టికెట్లు, అన్ని పారాచూట్ బ్యాచ్ కలిగే టికెట్లు. ఇక్కడ ఏదో బాటర్ సిస్టమ్ లో తెలుగుదేశం నుంచి ఎత్తిపోతల పథకంలో బయటికి పోయిన వాళ్ళందరికీ అవతల పవన్ కళ్యాణ్ మోర్ దెన్ 75% ప్లస్ ఇచ్చాడు. ఇక్కడ తెలుగుదేశం నుంచి ఉన్నట్టు లేనట్టు తెలియని బ్యాచ్లందరికీ టికెట్లు ఇచ్చారు. కాదండి, వాళ్ళ ఆదరణ చూసి ప్రజల్లో ఆదరణ చూసి టికెట్స్ ఇచ్చింటారు. ఇదే చంద్రబాబు నాయుడు జీవితంలో కౌన్సిలర్ కూడా నిలబడి డిపాజిట్లు వచ్చిన ఉదంతాలు లేవు వాళ్ళకి. ఆ లేకుండా పార్లమెంట్ మెంబర్లు అంటే ఎవరైనా కన్సిడర్ చేస్తారు? అసలు ఏమైనా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అసలు బీజేపీకి ఉనికి? ఉదాహరణకి తెలుగుదేశం ఓటు బ్యాంకు అంటే బీజేపీ ఇచ్చే టికెట్ అన్ని కూడా టీడీపీ వాళ్ళే అంటున్నారు. ఆబ్వియస్లీ టీడీపీ ఒక్క నరసాపురం కూడా రాజుగారు ఒక్కరికి మంచి టికెట్ అది. ఆయన శుద్ధితో ఆర్ఎస్ఎస్ భావజాలతో ఎన్నో గుళ్ళకి అడిగి సేవ చేసిన సేవా తత్పరతకి గుర్తించిన ఒకే ఒక గుర్తింపు. ఇవాళ మీరు మిగిలిన పార్టీలు చూసుకుంటేనండి ఇదంతా తెలుగుదేశం నుంచి ఎత్తిపోతల పథకం. మూడోది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఇవాళ పవన్ కళ్యాణ్ తో పొత్తు సారాంశం ఏంటి తెలుసండి? ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళ పార్టీలో ఎవరికో ట్రాన్స్ఫర్ అవ్వాలి యాంటీ ఇన్కంబెన్సీ. కానీ ఆశ్చర్యకరంగా తెలుగుదేశం ఓటు బ్యాంక్ పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్ అయితే ఆ భయానికి జైలు అనే నెపంతో పొత్తని మతంతో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇండివిజువల్ ఎబిలిటీ లేదు కాబట్టి ఆయన మళ్ళీ ఏమంటుండే సరే అది వదిలేయండి. ఇప్పుడు ఈ కూటమికి జతగట్టాయి, ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి? సార్ ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్. ఒక ప్రస్తావన నేను చాలాసార్లు డిబేట్లు చెప్తుంటాను. 18 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఫ్రమ్ ద లాస్ట్ 3 ఎలక్షన్స్ కన్జాక్యూటివ్గా ఓడిపోతుంది. క్షేత్రస్థాయిలో కేడర్ లేదు. 45 స్థానాల్లో జీవితంలో ప్రెసెన్స్ లేదు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర. ఇప్పుడు ఈవెన్ టుడే ఇన్ ఆంధ్రప్రదేశ్ 45 + 18 63, 64 స్థానాలు. అవి కాక మిగిలిన యుద్ధం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ గెలుపు 67. మీకు ఇంకో ఈక్వేషన్ చెప్తా. మొదటి ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది 5 లక్షల ఓట్లు. రెండో ఎలక్షన్ 19,50,000తో గెలుపు 151 స్థానాలు. మూడో ఎలక్షన్ 64,50,000 వృద్ధ పెన్షన్దారులు ఫ్రమ్ ద లాస్ట్ 2 months. అందులో 50% అవుట్ రైట్ గా తీసుకున్నా సరే వీళ్ళ దగ్గర స్థిరమైన ఓటు బ్యాంక్ లేదు. మూడోది ఇవాళ నిన్న డబ్బులు పంచుతున్నారు. ఎస్సీ ఎస్టీ సమ్ కాపు సమ్ బీసీ సామాజిక వర్గాలకు డబ్బులు పంచట్లేదు. ఎందుకంటే అది ఓటు బ్యాంక్ కాదు, మాకు రాదని ఉన్నోళ్ళని పరిరక్షించుకుందాం తెలుగుదేశం కొత్త ఎత్తుగడ. అపార్ట్ ఫ్రమ్ దిస్ నీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఈ ఓటు ప్రవాహంలో ఇండివిజువల్ ఎబిలిటీతో యాంటీ ఇన్కంబెన్సీ ఓటును చీలుద్దాం 2019లో పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా నిలబడిన. కానీ ఇక్కడ టీడీపీ మేనిఫెస్టో ఉంది కదా, ఇది ఒక సూపర్ 6 అంటున్నారు. ఈ మేనిఫెస్టో కొంత ప్రజలను ఆకర్షించే విధంగా లేదా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసాము, అది నవరత్నాలు ఏదైతుందో అదే మేనిఫెస్టో ప్రకటించి దానికి కొంచెం నిధులు కేటాయించారు తప్ప ఇది ప్రజలకి కొంత ప్లస్గా ఉండే అవకాశం ఉండదు. నవరత్నాలు మేనిఫెస్టో కనుక తీసుకుంటాండి, అమ్మఒడి 17,000 రూపాయలు చేశాడు. 2,000 రూపాయలు ప్రభుత్వం తీసుకునేది 15,000 ఎకరంగా అమ్మకు వచ్చేలా చేశాడు. అలాగే నెక్స్ట్ అమ్మఒడి పథకానికి 16 సార్ రైతు బంధు దీనిది 13,500 నుంచి 16,000 చేశాడు. అంటే 2,500 రూపాయలు. పెన్షన్ 2 phases లో 250 పెంచుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ మీకు వాస్తవానికి 4,000 పెన్షన్ అన్న పదం 6 bullet points లో లేదు. మూడోది మేనిఫెస్టో కామన్ మేనిఫెస్టో. ఈ రోజు దాకా మీకు ఇంకో ఆశ్చర్యకర విషయం చెప్తాను. పక్కన ఉన్న భువనేశ్వర్లో కానీ మణిపూర్లో కానీ ఎక్కడైనా సరే బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ రోజు బీజేపీ మేనిఫెస్టో ఏది? బీజేపీ మేనిఫెస్టో లేదు. కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్న దగ్గర మేనిఫెస్టోలో ఆ రోజు చేయి కూడా ముట్టుకోలేదు. ఆయన వచ్చిన బీజేపీ ఫోటో కూడా లేదన్నారు కదా. ఎస్, ఆయన మోడీ గారి ఫోటో కూడా లేదు. అసలు కామన్ దేశమంతా మోడీ భరోసా దగ్గర ఈ మేనిఫెస్టో పరంగా దేశానికి రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ వాస్తవమైన అంశం మీద జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. మోడీ ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, లేదు మీరు మేనిఫెస్టోలో ఫోటో ఉండొద్దు అని చెప్పేసి అన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ప్రకటించేసి. నిజంగా జరిగి ఉంటుందా అలాంటి పరిస్థితి? సార్ మనమైతే అలా ఛానల్లో కింద కెమెరాలు పెట్టుకుని తిరగలేము. కానీ వాస్తవానికి ఏంటంటే ఇది ప్రాక్టికల్ మనందరం చూస్తుందే కదా. ఆయన అయితే నామినేషన్ మేనిఫెస్టోని ముట్టుకోలేదు ఆయన. రెండోది మోడీ గారి ఫోటో లేదు. మూడోది ఎన్డీఏ కూటమిలో వీళ్ళ యొక్క సారాంశం ఏంటంటే కాపీ క్యాట్ కిల్ ద ర్యాట్. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మెయిన్ మోర్ బుల్లెట్ పాయింట్స్ అని తీసుకొచ్చి కొనుగోలు చేసిన స్ట్రాటజీని లాస్ట్ 2 months నుంచి నెగిటివ్ కాంబాట్ చేసుకుంటూ వెళ్తారు. సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో సుహాసిని ఆనంద్ మేడం అడగండి, 200 కోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కాదు ఒకసారి చెప్పాలని చాలు. తర్వాత వీళ్ళు చేసుకున్న నెగిటివ్ పబ్లిసిటీ రైట్ రంగు మేడమే చెప్తారు. అయినా నాకు ఒకటి అర్థం కాదు, అక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నాడు మొత్తం పథకాలన్నీ నావే అని చెప్పేసి, మన ప్రధాని చెప్తున్నాడు దాదాపు 60-70% కేంద్రం నుంచి వచ్చిన నిధులే అని చెప్పేసి.
మాణిక్యాలరావు గారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అది మాట్లాడమన్నారా? సమన్వయపరుచుకుని ముందుకెళ్ళడం సర్వసాధారణం. Right, అవును. ఎవరికి నచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వ పథకం కేంద్ర ప్రభుత్వ పథకాలైనా సరే ఎవరైతే రాజేష్ గారు, నన్ను మాట్లాడమన్నారా లేదండి? ఓకేనప్పుడు ఏం చేస్తారు? ఓకే మాణిక్యాలరావు గారు ప్లీజ్ చెప్పమాట, ఆయన ఆపండి ప్లీజ్ మాట్లాడు. ఒకటి, నేను మీరు ఏదైతే ప్రశ్నలు అడిగారో వింటున్నారండి? నా మాట వినపడుతుందా? ఎస్ వినపడుతుంది, మాట్లాడండి. మీరు ఏదైతే ప్రశ్నలు అడిగారో పార్టీ ప్రతినిధిగా, టీడీపీ పార్టీ ప్రతినిధిగా నేను, బీజేపీ పార్టీ ప్రతినిధిగా సుహాస్ ఆనంద్ గారు, వైసీపీ ప్రతినిధిగా సునీత గారు మాట్లాడారు. మరి ఆయనకి ఎన్లిస్ట్ అని చెప్పారు. వాస్తవానికి ఆయన మీరు అడిగిన ప్రశ్నలు కాకుండా ఏవేవో చెప్తా ఉన్నారు. తెలుగుదేశం మీద, బీజేపీ మీద ఎవరు మాట్లాడతారు? మాట్లాడాల రాజేష్ గారు, నాకు టైం ఇచ్చిన దాకా మాట్లాడండి. బీజేపీ మాట్లాడుతూ ఉన్నారు. రాజేష్ గారు మాట్లాడండి మాణిక్యాలరావు గారు ప్లీజ్. నేనేమంటానంటే కూటమి నేత అంటే జుట్టు పీక్కుంటున్నారు. కూటమి నేత ఎందుకు జుట్టు పీక్కుంటున్నారు? వాళ్ళు బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తా ఉన్నారు. గత 14-19లో కూడా బ్రహ్మాండంగా కలిసి పనిచేశారు. కలిసి పనిచేయటం వల్లే ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని వచ్చింది. దాదాపు 10,000 కోట్లు పెట్టి నిర్మాణం చేశాము. పోలవరం వచ్చింది, పోలవరాన్ని 72% పూర్తి చేశాము. రైల్వే జోన్ కు సంబంధించి అప్పుడే మేము ఒక క్లియరెన్స్ తీసుకొచ్చాము, గట్టి సేవలు పూర్తి చేశాము, అనేకమైన చేశాం. చివరిలో మాకు కొంత మనస్పర్ధ వచ్చి మేము విడిపోయాం. ఇప్పుడు చుట్టూ ఇక్కడ ఇప్పుడు ఏనండి ప్లీజ్. చాలా అన్యాయం మాణిక్యాలరావు గారు, మీరు కూడా ఇలా అబద్ధాలు ఆడితే సార్ మీరు కారం చేయడం ఉద్యమ నాయకుడు, నీకు వాస్తవాలని ప్రాంతీయ పార్టీ ముసుగేసుకుని పరిరక్షించలేదని అన్యాయం సార్. అసలు చెప్పినటువంటి తప్పుడు మాట్లాడి కూడా మేము విన్నాం. తప్పుడు మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించలేదని బీజేపీ ఎన్డీఏ కూటమి కట్టి మళ్ళీ ఏమి తెలియనట్టుగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? కొనసాగించుకోండి. పర్లేదు మాణిక్యాలరావు గారు మాట్లాడి, నేను ఆపాను కదా ప్రసాద్ గారు, నేను ఆపాను కదా, మీరు కంటిన్యూ చేయండి. ఏంటి నేను చెప్పింది అబద్ధాలు కాదు. అమరావతిని కొంతవరకు మేము పూర్తి చేశాం కదా. తీసుకొచ్చాం కదా. మేము ఎక్కడ చుట్టూ పీక్కోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలు చుట్టూ కాదు బట్టలు చించుకుంటా ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు బట్టలు చించుకొని పని చేస్తా ఉన్నారు. నువ్వే చంపేవని ప్రసాద్ గారు ప్లీజ్ మాణిక్యాలరావు గారు ఒకటి నేను ఏమడుతున్నాను, అది వదిలేసేయండి, అది పర్సనల్ టాపిక్, అది అనవసర విషయం. సబ్జెక్ట్ అది కాదు, మీరు ఈ 45 రోజుల్లో మీరు ఇచ్చిన హామీలు ప్లీజ్ మాణిక్యాలరావు గారు ప్లీజ్ ఒక నిమిషం. మాణిక్యాలరావు గారు, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల పైన ఈ రోజు సూపర్ 6 మేనిఫెస్టోని మీరు ప్రకటించారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు ఏదైతుందో దీనికన్నా పెద్దగా అనుకున్న స్థాయిలో ఏముంది? ప్రజలు మీ వైపు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రతి గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సంక్షేమ పథకం వెళ్ళింది. ఇది మీ వరకు ఎంతవరకు ఇచ్చవుతుంది? దాంతోపాటు బీజేపీ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి ఒకటి ఉంది. దాంతోపాటు మీ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి మైనార్టీలు దూరం అయ్యే అవకాశం ఉండదా? ఇది జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసినట్లు అవ్వదా? రాజేష్ గారు, ఏ ప్యానల్లో ఉన్నటువంటి అందరూ కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నలకే జవాబు చెప్పారు. మీరు అడిగినటువంటి ప్రశ్నలు కాకుండా పక్క దారికి వెళ్ళి పక్క వ్యవహారాలు మాట్లాడి తప్పుడు పద్ధతిలో బురద చల్లేటువంటి వాటికి చెప్తూ మీరు ఈసీ గురించి మీరు అడిగారండి. ఈసీ గురించి చెప్పడం అండి. రాజకీయాలు ఇచ్చిన టాపిక్ ఏంటి? 40 రోజులు ప్రవాసంలో ఏం జరిగిందని అడిగారు నన్ను. మీ బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా సొంత ప్రయోజనాల గురించి ఎజెండాలు పెట్టుకోండి, మానుకోండి. మీకు నచ్చేస్తుంది. దీక్షలు చేసిన తర్వాత కూడా మళ్ళీ పొత్తు కావాలని కానీ అన్ని మర్చిపోతారట. రాజకీయాలు అవును, ఎందుకు తప్పు పోతారండి, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం తీసుకోవాలా?
ఆయన రాకపోతే ప్లీజ్ ప్రసాద్ గారు వినండి ప్లీజ్ ఒకసారి మాట్లాడిద్దాం. అదే నేను రాత్రి సరే వాళ్ళు ఇప్పుడు ప్రజారాష్ట్రంగా అది పెట్టుకున్నారు. అది వైసీపీ గురించి ప్రసాద్ గారు మాట్లాడితే సబ్జెక్ట్ రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయో ఏం చేశారో చెప్తాను. ప్రసాద్ మాట్లాడిద్దాం ఉండండి ఒక నిమిషం ప్లీజ్. కాలక్షేపం చేసుకెళ్ళిపోవడం కాదు. ఒక నిమిషం ఒకటి మాణిక్యాలరావు గారు నువ్వు చేస్తున్నావు ఎక్కడ కూడా రాజేష్ గారు మాట్లాడండి ప్లీజ్. వ్యక్తిగతంగా సబ్జెక్ట్ మాట్లాడండి. జనవరి నెలలో ఆస్ట్రాకి సంబంధించి చేనేతకు సంబంధించి లేకపోతే రైతుల ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి జనవరి నెలలో డబ్బులు వేస్తే బట్టలు ఎక్కితే ఇప్పుడు డబ్బులు ఎందుకు సరే మాణిక్యాలరావు సబ్జెక్ట్ కాదు సార్. నేను ఒక విషయం అడుగుతా. మాణిక్యాలరావు గారు సరే అదంతా అయిపోయింది. నేనేమడుతున్నా మనం ఇప్పుడు ప్రజెంట్ గా మనం విషయం చెప్పేది వినండి. మనం చర్చించుకోవాల్సిన వినండి. మాణిక్యాలరావు గారు ఇప్పుడు మీరు మేనిఫెస్టో ప్రకటించారు, మీరే అంటున్నారు. చెప్పేది వినండి. మీరు చెప్పేది వినండి. మన సబ్జెక్ట్ పార్షియాలిటీ తోటి మీరు డిబేట్ పెడితే మేము విషయం చెప్పేది నండి. నీకు నచ్చినట్లు డిబేట్ పెట్టాను, మీకు నచ్చినట్లు నేను డిస్కషన్ పెట్టాను. మాణిక్యాలరావు మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చినట్లు డిస్కషన్ ఉండదు, మీకు నచ్చినట్లు ఉండదు. మీరు మేనిఫెస్టో ప్రకటించారు, అందులో రాష్ట్ర బడ్జెట్ కన్నా మించి మేనిఫెస్టో ఉంది. మీరు అమలు చేస్తారా? ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉందా? దేనికి సమాధానం చెప్పండి తప్ప నేను నీకు నచ్చినట్లు డిస్కషన్ పెట్టాను. ప్లీజ్ మీకు నచ్చినట్టు నేను చెప్పు. ఎందుకు చెప్పమంటే మీరు అడిగిన ప్రశ్న కాకుండా ఈసీ బ్రేక్ వేసిందంటే ఇంతకు మీరు ఎందుకు బ్రేక్ చేయలేదు? మాణిక్యాలరావు గారు ప్లీజ్ సబ్జెక్ట్ గా రండి. నేనేమడుగుతున్నాను సమాధానం చెప్పండి. ప్రసాద్ గారిని ఒక క్వశ్చన్ అడిగాను, ఆయన వేరే సమాధానం చెప్తే నేను ఆపేశాను. లేకపోతే అందరికి ఇచ్చేసారని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు మీరు ఎందుకు బ్రేక్ అయ్యేది? వేశాను, మీరు వినలేదు. నేను వేశాను, టాపిక్ రమ్మని చెప్పాను. మాణిక్యాలరావు గారు అడిగిన దానికి సమాధానం ఎందుకు మీరు కూడా టైం వేస్ట్ చేస్తున్నారు? నేను ఒకటే అడిగాను. మీరు మేనిఫెస్టో ప్రకటించారు, మీరు ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్ర బడ్జెట్ మించి ఉంది. మీరు కూడా అప్పుడప్పుడు చెప్పాలి. మీరు అడిగిన వాటికి కాకుండా కోటమి నేతలు చుట్టూ పీక్కుంటున్నారని లేకపోతే ఇంప్రూవ్ చేస్తున్నారని మాట్లాడినప్పుడు మీరు ఖండించండి. నేను ఏమంటున్నా సరే ఒక అనలిస్ట్ గా రాజకీయ అనలిస్ట్ గా ఆయన వర్షం మీరు ఖండించండి. మాణిక్యాలరావు గారు అది కాదు అని ఎక్కువ మాట్లాడాడు. వినండి, ఇప్పుడు చెబుతా వినండి. మేము మేనిఫెస్టోలో పెట్టినన్ని కూడా అమలు చేస్తాం. ఎందుకంటే మేము సంపద సృష్టిస్తాం. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినవి ఒక్కటి కూడా అమలు చేయాలి. చెప్పమనండి. ఎస్సీలకు సంబంధించినటువంటి సప్లై నిధులు, ఎస్సీలకు సంబంధించి రోడ్ వేయాలి, ఎస్సీలకు సంబంధించి సమాధులు కట్టాలి, ఎస్సీలకు సంబంధించి కమ్యూనిటీ హాల్స్ కట్టాలి, ఎస్సీలకు సంబంధించి మాత్రమే అభివృద్ధి చేయాలి. ఎస్సీలకు సంబంధించినటువంటి సప్లై నిధులు 37,000 కోట్లు ఎందుకు పక్కదారి వెళ్ళించారు? ఎస్సీలకు సంబంధించినటువంటి భూమి కొనుగోలు పథకాన్ని ఎందుకు తీసేశారు? ఎస్సీలకు సంబంధించినటువంటి స్టడీ సర్కిల్స్ ఎందుకు తీసేశారు? ఎస్సీలకు ఇచ్చేటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎందుకు తీసేశారు? ఎస్సీలకు వచ్చేటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి ఎందుకు తీసేశారు? ఎక్కడ చేశారు? సంక్షేమం ఇవ్వాలనుకుంటే ముఖ్యంగా దళితులకి ఇవ్వాలి. దళితులకు ఉన్నటువంటి పథకాలను తీసేసి మేము అభివృద్ధి చేసేవాటే ఎవరు నమ్ముతాడు? అమెరికా ఎస్సీలకు సంబంధించినటువంటి శ్రీకాకుళం నుంచి మోటార్ పెట్టుకుంటే డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న, లేకపోతే నాగమ్మ అనేక మంది మీద దాడులు, హత్యలు 189 మంది చంపేశారు. వచ్చి మాట్లాడతారండి. అందుకని జగన్మోహన్ రెడ్డి నమ్మేటువంటి వాళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలో. సంక్షేమం పేరు మీద దోచుకున్నారు. ఏ వర్గ ప్రజలు నమ్ముతారు జగన్? మద్యపాన నిషేధం చేశాడని మహిళలు మొత్తం ఓట్లేస్తారా? సరే ఇక అవన్నీ ప్రజలు డిసైడ్ అవుతారులే. ప్రజలు డిసైడ్ అవుతారు ఎవరి వైపు ఉండాలి ఏంటి అనేది. అర్థమవుతుంది. రైట్. ఓకే, సుహాసిని అంటున్నా. సునీత గారు ఏమో చెప్తారు. సునీత గారు విన్నారా మాణిక్యాలరావు గారు మాట్లాడింది? మాణిక్యాలరావు గారు మాట్లాడారు. టికెట్స్ ఇచ్చినటువంటి విషయం కూడా మీరు మాట్లాడుతుంటే ఎక్కడ బ్రేక్ లేదు. ఇందాక మీరేమన్నారు? మీరు మాకు అవకాశం లేరు మాట్లాడినవారు అన్నారు. మీరు ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. ఈ రోజు ఎస్సీల గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడే పరిస్థితి అనేది ఉండదండి. ఎందుకంటే ఎస్సీలు ఘోరంగా అవమానించింది. ఎస్సీలకి ఏం సంక్షేమం చేయితే టీడీపీ పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసండి.
ప్రతి గడపకి సంక్షేమం అంటే ఎస్సీ వాళ్ళకి అసలు ఎవరైనా ఎస్సీలో పుట్టాలని అనేదే చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలన్నీ మర్చిపోతా ఉన్నారండి. టీడీపీ వాళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు గతం గురించి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీ అధినేత చంద్రబాబు ఎస్సీల గురించి ఏం మాట్లాడారు? మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ పెట్టిన హామీలన్నింటినీ నెరవేర్చింది. మీ వాళ్ళు కనీసం పాత మేనిఫెస్టోని మాయం చేసిన పాపం మీదే. మీ పాత మేనిఫెస్టోని కనపడట్లేదు. మళ్ళీ ఈ రోజు మీరు మేనిఫెస్టో గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్త మేనిఫెస్టోని మేము చూపిస్తున్నాం, పాతది కొత్తది మీరు అసలు చూపించగలుగుతున్నారా? మీరు సూపర్ 6 అని పెట్టారు. ఆ సూపర్ 6 అన్ని కాపీలే. మరి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉచిత బస్సు ఎన్ని ఉన్నాయో ఎన్ని కాపీ కొట్టి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయాలనుకొని మీరు కూటమి అని చెప్పి కూటమి మేనిఫెస్టోని ఒకసారి రిలీజ్ చేస్తారు, సూపర్ 6 అని ఒకసారి రిలీజ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి 2 యాడ్ చేస్తారు. ఇవన్నిటిని ప్రజలు ఎలా నమ్ముతారండి మిమ్మల్ని? మీ మేనిఫెస్టో ఏంటో మీకే తెలీదు. గతంలో మేనిఫెస్టోలను మాయం చేశారు. రేపు వచ్చేటప్పుడు కూడా ఈ మేనిఫెస్టో కూడా ఉండదు, దీని అమలు కూడా సాధ్యం కాదు అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశారు. అవి చేస్తేనేమో రాష్ట్రం ఏమో అప్పులు గుప్పైపోతుందని మీరు చెప్తారా? మీ మేనిఫెస్టోలో సేమ్ అవే ఇస్తామని, దానికన్నా ఎక్కువ లబ్ధి చేకూరుస్తామని చెప్తే మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అప్పుల కుప్ప శ్రీలంక అయిపోతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి అమలు చేస్తేనేమో మరి సింగపూర్ అమెరికా అయిపోతుందండి. ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి తెస్తారండి? ఎక్కడి నుంచి తెస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనేమో అప్పులు చేస్తున్నాడని చెప్తారా? మీరు చేస్తేనేమో మరి అది సింగపూర్ చేసేస్తారా? ఇవన్నీ పథకాలు సూపర్ 6లు ఇవన్నీ అమలయ్యే పరిస్థితుల్లో లేవు. చంద్రబాబు నాయుడు గారి పథకాలను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకొక విషయం ఏంటంటే ఇందాకటి నుంచి మాణిక్యాలరావు గారు చెప్తా ఉన్నారు అండి, వ్యక్తిగతంగా దూషించడం అనేది ఎంతవరకు సమంజసం? గౌరవంగా పార్టీల సిద్ధాంతం ఏంటో పార్టీ పరంగా మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి చెల్లెలు ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదండి. పార్టీల పరంగా విమర్శించండి ఏదన్నా ఉన్నట్టయితే, దానికి మేము సమాధానం చెప్పగలుగుతాం. అంతేగాని వ్యక్తిగతంగా అరిచి చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారని అనుకోవద్దు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రజలకు చేసినటువంటి కూటమి సభ్యులంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యం పైన చర్చించకుండా కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితమయ్యారంటారా? వాళ్ళ చెల్లెల పైన దానిపైన ఖచ్చితంగా అదే చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడమనండి, సంక్షేమం గురించి మాట్లాడమనండి, అభివృద్ధి గురించి మాట్లాడమనండి. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు అనేది చెప్పమనండి. అలా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. టీడీపీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. సునీత గారు ఉన్నప్పుడు ఏం మేలు చేశారండి ప్రజలకి? గతంలో 5 సంవత్సరాలు పరిపాలన పాలించాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ప్రజలకు ఏం మేలు చేశారు? అప్పుడు నిజంగా ప్రజలకు మేలు చేసి అప్పుడు నిజంగా అమరావతి ఇండస్ట్రీ తెచ్చాము మేలు చేశామని చెప్తా ఉన్నారు. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉండి ఎన్ని పరిశ్రమలు తెచ్చారండి? ఐటీ మినిస్టర్ గా ఉండి మంగళగిరిలో ప్రజలకి మరి ఆయన పోటీ చేసినటువంటి మంగళగిరిలో ప్రజలకి ఏం మేలు చేశారండి? ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేయలేదు, చెప్పడానికి ఏమీ లేదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకి ఏం చేశారండి, ఏం చేయలేకపోయారని చెప్పేసి కూడా అంటున్నారు. కనీసం స్టీల్ ప్లాంట్ కూడా తీసుకురాలి. అది వదిలేసేయండి, అది వేరు. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం సునీత గారు, ఒక నిమిషం ప్లీజ్. సేవలను ప్రధానమంత్రి మోదీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్న పరిస్థితి లేదా? వాలంటరీ వ్యవస్థను ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మెచ్చుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేశారు అని చెప్పి, కరోనాలో అద్భుతంగా పరిపాలించాడు ముఖ్యమంత్రి అని చెప్పి మరి మోదీ గారు మెచ్చుకోలేదా? ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఎన్నికల ప్రచారంలో మోదీ గారు మాట్లాడుతున్నారు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ లో అద్భుతంగా ఉందని ఒకప్పుడు ప్రశంసించింది నరేంద్ర మోదీ గారు. అదే ప్రధాని మోడీ ఒకటి. సునీత గారు వినాలి ప్లీజ్. సునీత గారు ప్లీజ్ వినాలి. సునీత గారు వినాలండి ఒక నిమిషం. అదే మోడీ గారు ఆ రోజు ప్రశంసలు కురిపించారు మీరు అంటున్నారు. అదే ప్రధాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు కదా. పోలవరం ఒక ఏటీఎం గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి కానీ, టోటల్ గా అవినీతిగా మారిపోయింది రాష్ట్రం. టోటల్ గా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా వచ్చింది ఇక్కడని. పోలవరం ఏటీఎం అని చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టారు మోదీ గారు. ఈ విషయం మీరు మర్చిపోయినారా?
మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేట్ ప్రచారానికి వెళ్ళినా అక్కడ అవినీతి జరిగింది, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అని చెప్పడం అనేది కామన్ మాటే. ఆయన ప్రసంగాలన్నింటినీ మీరు గమనించినట్లయితే మోదీ గారు ఇదే చెప్తా ఉన్నారు, ఎక్కడ ఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని. ఆ మాట అది క్యాజువల్ గా మాట్లాడారు తప్పించి ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అసలు ఎక్కడ ఉందండి? మాట్లాడింది ఏ మాట్లాడు క్యాజువల్ అని ఉండదండి. అది ప్లీజ్ రైట్ సునీత గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం అండి సునీత గారు, ఒక నిమిషం సునీత గారు ప్లీజ్, ఒక నిమిషం అండి. టెండరింగ్ కూడా ఆన్లైనే, అన్ని ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉన్నాయి. పథకాలన్నింటినీ కూడా డీబీటీ ద్వారా డైరెక్ట్ గా. సునీత గారు ఒక నిమిషం అండి, సునీత గారు ప్లీజ్ ఒక నిమిషం అండి, సునీత గారు ఒక నిమిషం అండి ప్లీజ్. సునీత గారు, మణికల్ గారు ఏం అడుగుతున్నారు ప్లీజ్, ఒక్కటే క్వశ్చన్, మీరు టైం తీసుకోవద్దండి ప్లీజ్, క్వశ్చన్ వేస్తున్నారు. ఆల్రెడీ అడిగానండి. నేను జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ చెల్లెలకి సంబంధించి ఎందుకు అన్నాను అంటే, కూటమి నేతలు పీక్కుంటున్నారని ఆయన మాట్లాడాడు. సునీత గారు మాట్లాడినట్టు నేను ఖండన ఇవ్వలేదు, ఎందుకంటే ఆమె ఇందాక పద్ధతిగానే మాట్లాడింది. తర్వాత ఎస్సీలకు సంబంధించి నేను ఒక ఎస్సీకి అడుగుతున్నా, సునీత గారిని డైరెక్ట్ గా చెప్పమనండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ఎందుకు తీసేశారు, భూమి కొనుగోలు పథకాన్ని ఎందుకు తీసేశారు, ఎందుకు తీసేశారు స్ట్రైట్ గా చెప్పమని అవగాహన ఉందంటారు. కాబట్టి తర్వాత మాకు సంబంధించినటువంటి సప్లా నిధులు 37,000 కోట్లని ఎందుకు మార్చారు, వీటి వరకే చెప్పమనండి సునీత గారిని, నేను జాగ్రత్తగా వెళ్తాను. సరే సో మాణిక్యాలరావు గారు అదంతా మీరు మాట్లాడారు అయిపోయింది. సరే చూద్దాం, మీరు తీసేశారంటున్నారు, దానికి సంబంధించి వాళ్ళు వివరణ ఇచ్చారు, గతంలో అయిపోయింది. సుహాసిని గారు ప్లీజ్, సబ్జెక్ట్ వేరు, మనకి సమయం లేదు. మాణిక్యాలరావు గారు ఆ సమయం లేదు, వదిలేసేయండి. బ్రహ్మాండంగా చేసాడు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చింది. ఆయన బ్రహ్మాండంగా చేశాడని చెప్పడంలో కూడా నేను అభ్యంతరం పెడతలేదు, ఎందుకంటే ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి మనిషి కాబట్టి అట్లా చెప్పుకోవచ్చు. లేదు ఎంత విధ్వంసం చేశాడో నాకు చెప్పంటే నాకు టైం ఇస్తే ఆయన అడిగింది కదా విధ్వంసం. తర్వాత చర్చిద్దాం, ఆ సబ్జెక్ట్ వేరు, తర్వాత మాట్లాడదాం. సుహాసిని గారు ఒకటి, సుహాసిని ఆనంద్ గారు ఇంతకు ముందు ప్రసాద్ గారు చాలా ఆరోపణలు చేశారు బీజేపీ పైన. మీరా మాట్లాడేది, భాష గురించి మాట్లాడేది మీరా, మొత్తం పారాచూట్ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి మీరు మాకేదో ఇక్కడేదో చెప్పడానికి వచ్చారనే విధంగా కామెంట్ చేశారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ రోజు ఎవరు బీజేపీకి ఫస్ట్ నుంచి జెండా మోసిన వాళ్ళకి ఎవరికి మీరు టికెట్లు ఇవ్వలేదు, ఒక్క వర్మకు తప్ప, నర్సాపూర్ వర్మకు తప్ప. టోటల్ మొత్తం టీడీపీ నుంచి డంప్ చేసిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారనేది. అంటే ప్రసాద్ గారు మాటల్లో వాళ్ళు కొట్టుకు చచ్చారు, వాళ్ళు జుట్లు పీక్కున్నారు. సో దిస్ ఇస్ నాట్ ద లాంగ్వేజ్. అనలిస్ట్ మాట్లాడే మాట భావజాలం ఇది కాదండి. విత్ డ్యూ రెస్పెక్ట్స్ చెప్తున్నాను. ఎక్స్క్లూజివ్ గా ఒకే పార్టీ స్పోక్స్ పర్సన్ గా మిగతా పార్టీల పైన స్పోక్స్ పర్సన్స్ కూడా తిరగబడనంత ఆవేశంతో తిట్టేసి పర్సనల్ గా మాట్లాడేయడం ఏంటండి? అది ఒక వయా మీడియాగా అనలిస్ట్ అన్నది నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకండి. లెట్ మీ టెల్. అది ఏంటంటే మీ విషయం చెప్పడం వరకే అంతే తప్ప ఆవేశంగా విరుచుకుని పడిపోవడం. స్పోక్స్ పర్సన్స్ అయ్యింది మేమే హుందాగా మాట్లాడుతుంటే ఎలా పడితే అలా నోటుకొచ్చినట్టు హూ ఆర్ యూ టు టాక్ అండి? అది తప్పది. సో ఒక బెటర్ ఒక పార్టీకి స్పోక్స్ పర్సన్ గా వెళ్ళిపోండి అంతే తప్ప అనలిస్ట్ గా మాత్రం దయచేసి కూర్చోవద్దు. ఎందుకంటే మేము అట్లా మాట్లాడకూడదు. అనలిస్ట్ కంటే మాకు ఒక మర్యాద ఉంది. అండ్ రెండోది మాట్లాడతారండి ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టో కానీ ఇంకొకటి కానీ గవర్నెన్స్ లో ఉండి పరిపాలన చేసింది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా చేసినప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా చేసినప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు మాణిక్యాలరావు గారు అడిగిన ప్రశ్నలకి సునీత గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక గవర్నెన్స్ లో పూర్తి స్థాయిలో ఒక మొదటి 5 సంవత్సరాలు కొన్ని పథకాలు కొన్ని ఇవి పెట్టినప్పుడు ప్రత్యేకంగా కొన్ని వర్గాల కోసం అవేదో మార్చేసి నేను వచ్చిన తర్వాత నేను కొత్తగా మళ్ళీ రివర్స్ టెండరింగ్ మొదలెట్టి ఉన్నవన్నీ కూల్చేసి నేను మళ్ళీ రెడ్డొచ్చి మళ్ళీ మొదలెట్టాడు అన్నట్టు 0 నుంచి మొదలు పెట్టడం ఏంటిది? అంటే తప్ప ఏదో మోదీ గారు మమ్మల్ని లేదు పర్సనల్ గా టార్గెట్ చేయలేదు ఇది కాదండి. అంతకన్నా ఎవరు మాత్రం ఏం చెప్తారు? ఒక గవర్నెన్స్ అన్నది ఏ విధంగా పరిపాలించిందో అది 2019 నుంచి 24 వరకు ఏమేమి మీరు చేసిన ప్రామిస్లు ఏంటో ఆ ప్రామిస్లు ఎంతవరకు నిలబెట్టుకున్నారో. అంటే ఎందుకు ఇది ప్రశ్నిస్తున్నామంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రత్యేకమైన ఇది ఏంటంటే ఈ 3200 కిలోమీటర్లు తిరిగి ఎంత గట్టిగా బల్లగుద్ది హామీ ఇచ్చారంటే నేనొస్తే చేస్తాను,
నేను వస్తే ఇవన్నీ ఖచ్చితంగా చేసేస్తాను అని హామీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు కదా, నేను వచ్చాను, నేను చేశాను, మీకు నచ్చితే నాకు ఓటేయండి, మీకు మీ ఇంటికి సంక్షేమ పథకాలు అన్ని పూర్తిగా చేతిలో ఉండి చేయలేరు అనుకుంటున్నారా మీరు? అది రాజేష్ గారు నేను చెప్పేది అంటే ఈవెన్ ప్రత్యేక హోదా కూడా అసలు అది కాదు రాదు అని మేము క్లారిటీగా కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే తగుదినమ్మా అని నేను వస్తే ఇచ్చేస్తాను, నేను వచ్చి ఇచ్చేస్తాను అలా అబద్ధపు హామీలు ఎందుకు ప్రజలకి ఇచ్చారు? తర్వాత వచ్చిన తర్వాత అక్కడ చాలా ఎక్కువ సీట్లు వచ్చేసాయి, అందుకని మేము చెప్పే పరిస్థితిలో లేము, అడిగే పరిస్థితిలో ఉండాలి. అందువల్లనే అంటున్నాం ఈ రోజు సభలు చాలా గ్రాండ్ గా బొనాన్సస్ ఏదో పెద్ద పెద్ద క్రాసెస్ రూపంలో మీరు సభలు పెట్టినంత మాత్రాన్ని ప్రజలు ఏదో మన వాళ్ళకి అండగా ఉన్నారే అని అనుకోకర్లేదు. ఇది ప్రజలు ఇంకొకటి 2019లో 151 అన్న ఒక భ్రమలో ఉండకండి. ఎప్పుడు సమయం ఒకళ్ళకే ఒకే రకంగా ఉండదు, సమయం మారుతుంది. ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ పార్టీ హ్యాస్ గాట్ ఎ టైం. అదే మేము చెప్పదలుచుకున్నాం. రైట్ ఓకే ప్రసాద్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగేది జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నారండి. మీరు ఇప్పుడు ఏమన్నారంటే మీరు అమలు కానీ హామీలు ఇచ్చారు కానీ ఒక్కటి నెరవేర్చలేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ ఈరోజు ఆయన ప్రచారంలో ఒకటి చెప్తున్నారు, నేను చేశాను, నేను చేస్తేనే మీరు ఓటు వేయండి. సో ఈ రకంగా ఎవరు అడిగారు నాకు తెలిసి రాజకీయ నాయకులు, నేను అది చేశాను ఇది మీరు చేస్తేనే ఓటు వేయండి అనే విధంగా కామెంట్ చేశారు. ప్రసాద్ గారు, ఇక్కడ రాష్ట్రానికి 4 ప్రాస్పెక్టుల్లో ఆదాయ వనరులు సునీత గారు ఇస్తాను ప్లీజ్ ఒకసారి. ప్రసాద్ గారు ఆరోపణలు చేశారు. 4 ప్రాస్పెక్టుల్లో రాష్ట్రానికి ఆదాయ వనరులు వస్తాయి. ఒకటి గ్రాంట్స్ దగ్గర 39,600 కోట్లు వస్తాయి. FRBM లిమిట్స్ 40,000 ఉన్నాయి, 40,000 కోట్లు మనకి. అలాగే 1,94,600 కోట్ల దగ్గర మనకి స్టేట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఆ అగ్రిగేట్ 350 కోట్ల నుంచి 370 కోట్లు పర్ డే ఇన్కమ్ స్టేట్కి ఉంటుంది. ఇది కాక దగ్గర 45,000 కోట్లు స్టేట్ ట్యాక్సెస్ ఉంటాయి. అది మనం GST కట్టిన దాంట్లో మనకి తిరిగి రావాల్సింది. నిన్న మీరు సదరన్ స్టేట్స్ అన్ని మీరు తీసుకుంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, అంటే మన ఢిల్లీ వెళ్ళి నిరసన తెలియజేయలేదు కానీ లాస్ట్ సెషన్స్ లో క్లియర్ గారికి చెప్పిన 60,000 కోట్ల పైచిలక కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇంకా బకాయిలు ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి దగ్గర మీకు ఒకటి గమనించగలిగితేనండి, మనం జీతాలకి గత తెలుగుదేశం ప్రభుత్వం 89.5% జీత వెచ్చాలు ఉండేవి. ఇప్పుడు 111% జీత బత్యాలతో ఈ గ్రాంట్స్ ఇవన్నీ తీసుకుంటే ఓవరాల్గా రాష్ట్రానికి 55,600 కోట్లు మాత్రమే ఏది సంక్షేమం చేయడానికి వెసులుబాటు ఉన్న దగ్గర అన్న అగ్రిగేట్ 70,000 కోట్లు సంక్షేమం చేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే మనం చూస్తే బడ్జెట్లో 2,70,000 కోట్లు గత ప్రభుత్వంలో విత్ స్టాటిస్టిక్స్ టాలీ అయ్యి, ఎందుకంటే ప్రజలకు సంక్షేమం ఇచ్చాడు, ప్రతిదీ అకౌంట్ ఫర్ ఉన్నది. ఇవాళ 2,200 మంది ప్రజలున్న గ్రామ సచివాలయంలో ఎవరికి ఏమందిందో ఆనా పైసలతో లెక్కలు టాలీ అవుతాయి. ఇది వాస్తవం. ఇక్కడ మీరు అనానమస్ గా వీళ్ళు 6 బుల్లెట్ పాయింట్స్ ఏదైతే ఇచ్చారో 3 రెట్లు అండి. ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో మనకి 55,400 కోట్లు ఉంటుండగానే దగ్గర ఇంకో 14,000 కోట్లు ఎక్సెస్ రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఒక అనలిస్ట్ గా ప్రసాద్ ఒక వాస్తవాలు చెప్పట్లేదని చెప్పేసి వాసిని వాస్తవాలే కదా. ఒక విషయం చెప్తాను, మేడంకి ఇచ్చిన టైంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2008లో మన్మోహన్ సింగ్ గారు ఇనిషియేట్ చేస్తే నరేంద్ర మోడీ గారు 2019లో రాష్ట్రాలను ఇంప్లిమెంట్ చేయమంటే 200 కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం అలకేట్ చేసింది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకాలని చెప్పరంటున్నారు కదా, ఇలాంటి చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఇవాళ మీకు ఏ విధంగా జరుగుతున్నాయో అది చెప్పరు, మంచి జరిగింది కూడా చెప్పరు. ఇంకోటి మీరు ఇవాళ మీకు FRBM లిమిట్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ లో నిన్న ఎలక్షన్స్ అయిన తర్వాత అది ఏ గవర్నమెంట్ అని రానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అంటే RBI కానీ సంస్కారం అందరికీ ఉండాలి. 1,00,000 కోట్లు FRBM లిమిట్స్ గ్రాంట్ చేసి పెట్టిందండి. అంటే ఈ క్వార్టర్లో ఆగస్ట్ లోపల దగ్గర 45,000 కోట్లు వాడుకోవడానికి వెసులుబాటు ఉంది మనకి సెప్టెంబర్ లోపల. ఇట్లాంటివి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నవాడికి వస్తుందా, డిసిప్లిన్ లేనివాడికి వస్తుందా? రెండోది, మీరు ఇవాళ మీరు తెచ్చే సంక్షేమ పథకాలు ఏదైతే మీరు 40 రోజులు ఈ క్యాంపెయినింగ్ లో చెప్పిన దానికి 1,34,000 కోట్ల దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారంటే సంపద సృష్టిస్తూ ఉంటారు. మీకు ఒక స్టాటిస్టిక్ చెప్తా సార్, మనకి ఈ టర్మ్ లో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పాండమిక్ పోయింది, దేశం అంతా అతలాకుతలమైంది, ప్రపంచం కూడా. కానీ మనం ఎక్స్పోర్ట్స్ మాడ్యూల్లో మనం దగ్గర 1,54,000 కోట్లు ఎగుమతులు చేయగలిగాం రాష్ట్రంలో. అంటే 3 ఇయర్స్ టర్మ్ తీసుకోండి, వాళ్ళ టెన్యూర్లో 90,684 కోట్లే 5 సంవత్సరాల గతంలో. రెండోది, ఇవన్నాక మాణిక్యరావు గారి మీద చాలా గౌరవిస్తాను, రెస్పెక్టివ్ మ్యాన్ ఇండివిజువల్ వారియర్. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ దగ్గర ధర్మపోరాట దీక్ష ఎత్తుకున్నది లాస్ట్ 1.5 year ఎగెనిస్ట్ NDA, ఎగెనిస్ట్ BJP. ఇవాళ మీకు ఏ రాష్ట్ర ప్రయోజనం కూడా పరిరక్షించుకుంటే ఏ 5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే మబ్బులు పెట్టారు.
ఈ బొబ్బులో పెట్టిన దానికి రాష్ట్రంలో మళ్ళీ 2014 వెనక్కెళ్ళి పాడించే పాడరా పాసిపాలు దాసరి అన్నప్పుడు మీకు ప్రజలు ఇచ్చిన మ్యాండేటే 23 స్థానాలు, ఎందుకంటే ఏం చేయలేకపోయారని. దీని మీద మళ్ళీ పొత్తుకొస్తున్నారు మీరు. ఏ ప్రాతిపదిక మీద అంటే సమాధానం లేదు. నేను గట్టిగా అరిచి మాట్లాడతానంటే మేడం, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకు రాష్ట్ర ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్. నేను సమాఖ్యవాద ఉద్యమం నుంచి ఉన్నవాడిని, పక్క తెలంగాణ వాడిని. మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు నుంచి నా గలం ఇలాగే ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తుంటే నేను ఎవరిని స్పేర్ చేయను, ఎవరిని స్పేర్ చేయలేదు. ఎందుకు లేదంటే ప్రాంతాల్లో ఉన్న పార్టీలండి ప్రాంత ఎలక్షన్ కొనడానికి కూడా ఒక నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతున్నాయి రాజకీయాలు. ఎన్నాళ్ళు భరించాలి? రైట్ గారు సమయం లేదు. ఉద్యమకారులు కాదండి ఇక్కడ కూర్చున్నది, ఇక్కడ ఉద్యమకారులు ఆవేశాలు ఎందుకండి? అసలైన విషయం డైవర్ట్ అయిపోతుంది. మీరు సమాధానం ఎందుకు చెప్పరు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019లో ప్రశ్న వేయించనివ్వట్లేదు. మీరు ఏంటి డైవర్ట్ చేసుకుంటున్నారు? ఒకటి కాంగ్రెస్ భావజాలంతో కూర్చుని ఏదో ఎంతసేపు సమయం లేదు. ప్రసాద్ గారు సమయం లేదు ప్లీజ్. ప్రసాద్ గారు ప్లీజ్ సమయం లేదు. మాణిక్యాల 1 minute క్లోజ్ చేయాలా, తర్వాత సునీత గారు 1 minute క్లోజ్ చేయాలి. మీరే చెప్తున్నారు ఇప్పుడు ఎప్పుడో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చేసింది అని, అదే అమలు చేస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు అదే కదా ప్రశ్నిస్తున్నారు అందరూను. రాష్ట్రంకి వచ్చేసరికి ఏం అమలు అవుతోంది, ఏమేమి తీసుకొస్తున్నారు, నరేంద్ర మోడీ గారు దానికి అధ్యక్షుడు. రైట్, ఓకే. మాణిక్యాలరావు గారు అదే నీతి ఆయోగ్ అన్నది రెస్పాన్సిబిలిటీ. రాష్ట్రానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? ప్రసాద్ గారు ప్లీజ్ వదిలేసి. కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నారని చెప్తున్నారు కదా. దీనిలో చుక్కల భూముల్ని, అసైన్ ల్యాండ్స్ ని, వాగు పౌరం బోకుల్ని, కాలువ పౌరం బోకుల్ని, ఎక్కడైనా చిన్న చిన్న వివాదాలు ఉన్నటువంటి భూముల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి లాగేసుకోవటం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేసి మీరు చెప్పేది పెద్ద నీతిలో మేము చెప్పే అబద్ధాల. మీరు ఆగండి, మీరు అబద్ధాలు చెప్పడం ఏంటన్నా కదా, మేము చెప్పే నిజాలు వినండి. కాబట్టి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. లోకపు ఇష్టమైంది మొత్తం కూడా దోపిడీ చేయడం కోసం. జగన్మోహన్ రెడ్డి 2018 ఎన్నికల్లో బోల్డని హామీలు ఇచ్చాడు. మేము చివరిలో ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళతో తలపడి బయటకు వచ్చాం. ఓకే, ఆ తర్వాత కాంతి తీసుకొస్తారని చెప్పావు. ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చింది కాబట్టి నా వల్ల కాదని ఎందుకన్నా సిపిఎస్ వద్దు, వారం రోజులైనా చేసేస్తానని అన్నాడు. తర్వాత అది నా కుదరదు, పొరపాటు అని చెప్పేసి మాట్లాడింది. ఎందుకన్నా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడుల మీద ఎందుకు మాట్లాడు? ఎస్సీలకు సంబంధించినటువంటి 5,000 మంది ఎందుకు మాట్లాడు? 15 జిల్లాలో 2.6 లక్షల ఎకరాలు ఉంటే 1.8 చెప్పారు. ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? ఇవన్నీ చూడకుండా లెక్క భూములు 17,728 రైతులకి 864 ఎకరాలు ప్రసాద్ గారు సమయం లేదు, కూర్చున్నా మళ్ళీ కూర్చుంటారు. 17,50,000 రైట్, సునీత గారు ప్రసాద్ గారు సమయం లేదు ప్లీజ్ వదిలేసేయండి. సునీత గారు ఫైనల్ గా చెప్పండి ప్లీజ్, టైం లేదు. సరే, ఇప్పుడు భూముల గురించి భూములు ఇది చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మాణిక్యాలరావు గారు. అంటే రాజధాని రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకి రీకాన్స్టిట్యూషన్ ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే మరి అవన్నీ 6 నెలల నుంచి సంవత్సరంలో అమలు చేయాల్సింది ఉంటే రైతులకి ఎందుకు ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు? డెవలప్ చేసి ఇవ్వాలి కదా, అది ఎందుకు ఇవ్వలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే రాజధానికి అన్ని వేల ఎకరాలు అవసరం, అన్ని వేల ఎకరాలు తీసుకొని రైతుల గురించి రైతుల్ని మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చుకోవడం కోసం అమరావతి భూముల్ని వాడకుండా ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలా ఉంది అని చెప్పి రేపు లోకేష్ గారిని ఓడించిపోతా ఉన్నారు. వాళ్ళు ఏమీ చేయలేదు, అమరావతి భూముల్ని లాక్కున్నారు అన్న పాపం రేపు పొద్దున లోకేష్ గారు తగలబోతా ఉంది. లోకేష్ గారు
సమర్థించుకుంటా ఉన్నారు. ఇంకొకటి మోదీ గారు ఇందాక సుహాసిని గారు మాట్లాడుతూ మోదీ గారు గురించి మాట్లాడారు. మోదీ గారు ఉన్నటువంటి హామీల గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఏంటండి? మరి ఇన్ని సార్లు వచ్చారు, అవి అమలు చేస్తామనే మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎందుకు ఇవ్వలేదు? విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేరుస్తామని కానీ మనం చర్చిద్దాం. ఓకే సునీత గారు, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడే పూర్తి కాలేదని మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్స్ స్టంటే, ఎలక్షన్స్ కోసం మాట్లాడుతా ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని చూసే, సంక్షేమాన్ని చూసే ఓటేయదలుచుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. దాన్ని బీజేపీకి అసలు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి చేసి ఏమీ లేదు. అందుకే ఆయన గతంలో హైటెక్ సిటీ సంగతి అవి చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి తీసుకొచ్చారని చెప్పనండి, అది ఏమీ లేదు కాబట్టి చెప్తా ఉన్నారు. మీ ఇంటికి మేలు జరిగితే ఓటేయమని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇన్నాళ్ళు పరిపాలన చేశారు. మరి మీరు అడిగినది బీజేపీ వాళ్ళకి కలిగిందా, టీడీపీ వాళ్ళకి కలిగిందా, జనసేన వాళ్ళకి కలిగిందా? మీ ఇంటికి మేలు జరిగితే ఓటేయండి అని అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేదు చరిత్రలో. అలా ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేస్తారు. ఈ కూటమిని మాత్రం తిప్పి కొడతారండి. రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఒక పక్క నుంచి టీడీపీ, ఒక పక్క నుంచి జనసేన, ఒక పక్క నుంచి బీజేపీ, ఏమి చేయలేని పార్టీలు కూడా ఈ రోజు కూటమిలో ఉండి మేము అవి చేసేసాం ఈ చేసేసాం అని మాట్లాడుతున్నారు. మరి గతంలో వీళ్ళు ఏం చేశారండి? గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? అందుకే అడుగుతున్నారు, మాకు ఈసారి అధికారం ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం అంటున్నారు. థ్యాంక్ యూ అండి సునీత గారు థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు సునీత గారికి, అదేవిధంగా మాణిక్యాలరావు గారికి, సుహాసిని ఆనంద్ గారికి, ఎస్కే ప్రసాద్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి 45 రోజుల పాటు ప్రచారం హోరెత్తిచ్చారు ఇరు పార్టీలు, కూటమి కావచ్చు, ఇటు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి కావచ్చు. మరి నేను ఇంతకుముందు అన్నట్లు ప్రజలైతే ప్రతి పార్టీకి బ్రహ్మరథం పట్టారు. మరి ప్రజలు ఎవరి వైపు ఉంటారు ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 సామాన్యుడి ఆరో ప్రాణం.